ఒక ఆడపిల్ల వచ్చి నా దగ్గర ఏమందో తెలుసా? ఏడుస్తా. ఒక ఆడపిల్ల, అన్నా మా నాన్న ఎంత సంపాదిస్తాడో తెలుసా రోజుకి? అప్పటి రోజుల్లోనే 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న మా నాన్న. 1200 నుంచి 1500 సంపాదిస్తాడన్న ఒక రోజుకి మా నాన్న. భలే కష్టజీవన్న, చేస్తాడు, సంపాదిస్తాడు. కానీ నీకు తెలుసా, రూపాయి ఇంటికి తేడన్నా. ఆయన తాగుతాడు, అనేక మందికి తాగబోపిస్తాడు. డబ్బులంతా ఖర్చు పెట్టేసుకొని ఇంటికి వచ్చి మమ్మను కొట్టి, నన్ను కొట్టి, నేను మమ్మ పత్తి మిల్లికి వెళ్తామన్నా. పత్తి మిల్లికి వెళ్ళి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి దాచిపెట్టుకుంటా ఉన్నాం. మా నాన్న పట్టుకుంటాడు, ఎక్కడ దాచిపెట్టినా పట్టుకుంటాడని ఆయనకి తెలియకుండా దాచిపెడుతూ ఉంటాం. కానీ ఎట్లా పోతాడో తీసుకుంటాడమ్మా. అన్న నేను పైన కండువ కప్పుకున్నాను అన్న. ఎందుకో తెలుసా? ఇదిగో నా జాకెట్, లంగా జాకెట్ వేసుకుంది ఆ పాప. నా జాకెట్ చూడన్నా అని చూపిస్తే వెనక చినిగిపోయింది, గుండె పగిలిపోయింది, చినిగిపోయింది. యవనస్తురాలు ఆడపిల్ల, ఎంత సిగ్గండి. కానీ నేను ఎలాంటి స్థితిలో ఉన్నా మా నాన్నకి దయలేదన్నా. ఆ త్రాగుడు ఒకటి ఉంటే చాలన్నా. తాగుడు కావాలి, తాగేవాళ్ళు కావాలి. అరే నా పిల్లల కష్టం తాగుతున్నాను, నా కష్టం తాగుతున్నాను, ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళకి అన్నం పెట్టట్లేదు, వాళ్ళకి వస్త్రం ఇవ్వట్లేదు, నా బిడ్డల గతి ఏంది, ఆడపిల్లల గతి ఏంది అనుకోవట్లేదన్నా మా నాన్న. అన్న చచ్చిపోవాలనిపిస్తుందన్నా. మా అమ్మ నేనైతే అట్ట కూడా ఆలోచించుకున్నామన్నా. కానీ దేవుని మాటలు విన్న తర్వాత దేవుడి మీద ఒక ఆశతో అట్లా బతుకుతున్నామన్నా అని ఓర్ నేర్చింది. నా హృదయం ద్రవించింది. ప్రార్థన చేసే కన్నీళ్లతో, బాధపడే తల్లి నా తండ్రి కార్యం చేస్తాడు, అద్భుతం జరిగిద్దిలేమని కన్నీళ్లతో ప్రార్థన